రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పాల్గూడలోని సర్వే నంబర్ 325, 326, 301, 303, 327, 328 గల నిర్మాణాలను జేసీబీల సహాయంతో అధికారుల బృందం కూల్చివేశారు. కూల్చివేతను అడ్డుకున్న రైతులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్మాణాలలో నివాసం ఉన్న మహిళలను బలవంతంగా బయటకు రప్పించి దౌర్జన్యంగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గత 50 సంవత్సరాలుగా ఈ భూముల్లో వ్యవసాయం చేస్తున్నట్లు రైతులు తెలిపారు. రైతుల భూములను అక్రమంగా లాగేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి వచ్చిన అధికారులు ప్రభుత్వ భూములంటూ కూల్చివేశారు. కోకాపేట భూముల వేలంలో కోట్లు సంపాదించిన ప్రభుత్వం మళ్లీ అదే తరహాలో కాందిసీకుల భూముల్లో 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతులను దౌర్జన్యంగా వెళ్లగొట్టి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. रात में कब आके थोड़ा बोलो, रात को बोलो, सब बोलते पूरे बोलते पूरा सामान बहुत 4-5 तोड़ दिया था। वहाँ का भी तोड़ दिया, वहाँ कोने कॉर्नर का भी तोड़ दिया, उधर अंदर भी तोड़ दिया, बाजू में कॉर्नर का भी तोड़ दिया। ये रूम नहीं दिखना इनको पुराने बताने के लिए किसका है ये जमीन किसका है वैसे ही और राम लोग का भी चलो और राम लोग का भी चलो थोड़ा सामने जाके उन लोग बात कर रहा हूँ उनसे भी चलो అనే ఇస్తాను మా కోసం కదా వచ్చాను ఇప్పుడు అంతేనా అన్యాయం మేడ దొరికితే అడిగి వస్తాను ఏంటివనా అక్కడ లేడీస్ కా రూమా తోడు చల్లగా అయిపోయినాయండి కాళ్ళు స్పీడ్ రుద్దండి స్పీడ్ రుద్దండి వేడి చేయండి త్రీ 31, 328, 326, 327 ఈ నంబర్ ఆల్రెడీ అలాట్మెంట్ వచ్చింది. కానీ అప్పుడు గంజి దాగి అది ఎట్లనో బతుకున్నారు సార్. అప్పుడు ఏం పైసలు లేక వాళ్ళు ఏం లేక వాళ్ళు చేయలేరు. అది ఆల్రెడీ మాకు ఇది కూడా పైసలు వెళ్ళదు అని మేము మళ్ళీ అక్కడ పోయి అప్లికేషన్లు కూడా పెట్టారు మా తాతలు మా నయనాలు వారిని. ఈ పైసలు కూడా మాకు వెళ్ళదు, మీరు ఇట్లానే. అసలు ఏ రూల్ ప్రకారం మిడ్ నైట్ కూల్చే హక్కు ఎవ్వరికీ లేదు, గవర్నమెంట్కి అసలు లేదు. గవర్నమెంట్ దాన్ని క్లెయిమ్ చేస్తున్నప్పుడు లీగల్గా మార్నింగ్ టైం వచ్చి చేసుకోవచ్చు కదా. మార్నింగ్ చేయలేదు, నైట్స్ వచ్చారు. ఎందుకంటే నిన్న ఈరోజు హాలిడేస్, ఎవరు ఉండరు, కోర్ట్స్ ఉండవు, మేము రిప్రజెంట్ చేసుకోవడానికి టైం ఇవ్వలేదు. రేపు మళ్ళీ కోర్ట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ నైట్కి నైట్ క్లియర్ అయిపోవాలని చెప్పి ప్లాన్ చేశారు. ఆర్ఐ నవీన్ ఆయన అడిగాం, వీడియో కూడా నా దగ్గర, CCTV footage ఉంది. While they are demolishing the sheds, everything is recorded. I have my SD card.
ఆర్ఐ నవీన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్డీఓ గారు పంపారండి. నైట్కి నైట్ డెమాలిష్ చేసిరమ్మని ఆర్డర్స్ పాస్ చేశారు. వాళ్ళు ఇమ్మెన్స్ ప్రెషర్. కేసీఆర్ పేరు చెప్పినారు. కేసీఆర్ పేరు ఫోన్ రాగానే ముందు ఫోన్ లాగేసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ ఫోన్లు ఎవరికి మీరు ఫోన్ చేసేది అలా లేదు, ఫోన్ చేయొద్దు అన్నారు. కేసీఆర్తోనే మాట్లాడదాము, సరే మీ సార్ వాళ్ళు ఎవరు ఉంటారో ఫోన్ చేయండి అన్న. ఆ టైం కన్నా ఫోన్ కలుపుకుంటే ఫోన్ లేదు, ముందు సామాన్ తీసుకొని బయటకు అవుతారా మొత్తం పూడిపోయి లోపల. అది ఒకటే, ఇంకంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేరు. లాగే పాప, చిన్న పాప ఒగిసి పిల్ల కూడా చూడనట్లు సై పెట్టి బయటకు లాగేశారు సార్ పాపని. నా కూతురు ఎక్కడుంటామా ఇక పాప. అన్నయ్య 1 గంట 2 గంటల టైం ఇది, నైట్ మాకు టైం ఏంటి, మేము మార్నింగ్ దాకా మొత్తం ఖాళీ చేసుకుంటాం అన్న కానీ వాళ్ళు అసలు